భారత్ పాక్ యుద్ధం కారణంగా డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. పూర్తిస్థాయి యుద్ధం జరిగితే రాష్ట్రంలో భద్రతపై భట్టి నేతృత్వంలోని మంత్రులు కీలకంగా చర్చించారు. కేంద్రం కోరితే తాను యుద్ధంలోకి వెళ్లేందుకు సిద్ధమన్నారు మంత్రి ఉత్తమ్. పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన టైం అని చెప్పారు. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో సెక్రటేరియట్లో శాంతి భద్రతలపై సమీక్ష జరిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం, సిఎస్ రామకృష్ణారావు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిఫెన్స్ మాక్ డ్రిల్, శాంతి భద్రతలు, రక్షణకు సంబంధించిన చర్యలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతకుముందు సీఎం రేవంత్తో సమావేశమయ్యారు బట్టి విక్రమార్క. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళాలపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విద్యుత్ సామాగ్రి స్టోర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. 2030 నాటికి 511 ఈహెచ్టీ సబ్స్టేషన్లు, 4,031 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పడబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 23 సోలరైజ్డ్ మోడల్ గ్రామాలు, 2 సోలరైజ్డ్ మోల్ మండలాలను తయారు చేస్తామన్నారు బట్టి. రాష్ట్ర విద్యుత్ సంస్థల యజమానులతో సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించిన బట్టి 5 ఏళ్ల విద్యుత్ లక్ష్యాలపై చర్చించారు. దేశానికి అవసరమైతే తాను యుద్ధంలోకి వెళ్లేందుకు సిద్ధమన్నారు మంత్రి ఉత్తమ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే 7 రోజుల్లోనే ముగుస్తుందన్నారు. పీఓకే విషయంలో శాశ్వత పరిష్కారానికి ఇదే సరైన సమయమన్నారు ఉత్తమ్. It was highly justified that India launch attacks on the terror camps. The Indian Armed Forces, in my opinion, did an outstanding job of the terror strikes, of the strikes on the terror camp on the first day on 9 terror camps in Pak-occupied Kashmir and Pakistan. I think that was I appreciate and support the Indian Armed Forces and the Government of India in this. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించారు. కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి సీతారామ కాలువల్లో నీటిని విడుదల చేసి గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. గోదావరి నదికి నీటి ప్రవాహం రావడంతోనే సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్కు నీటిని విడుదల చేస్తామని, ఈలోగా సీతారామ కాలువలో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 50 రోజుల పాటు తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. సెక్రటేరియట్లో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ పై మంత్రి పొంగులేటి రివ్యూ చేశారు. రైతులకు మెరుగైన సేవలను అందించడానికే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరిగింది. నిమ్స్ లో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు దామోదర. రోగులకు నాణ్యమైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్టలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచ మండలానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు మంత్రి. శ్రీధర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.